ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ అధ్యక్షులు మనకి ఎప్పుడూ వెన్నుదిన్నుగా ఉండే ఈ ప్లాంట్ పునాది నుంచి కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయికి వచ్చిన మనకి ఎప్పుడు మన ఉద్యమానికి అండదండలు ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటి జిల్లా నాయకత్వం వంటి అలాగే మనకి సంఘీభావంగా ఇచ్చేసినటువంటి స్టీల్ ప్లాంట్ పర్మనెంట్ నాయకులకు ఈ కార్యక్రమాన్ని ఎంతో పట్టుదలగా జయప్రదం చేయడం కోసం కృషి చేసినటువంటి సిఐటి ప్రతి డిపార్ట్మెంట్ సెక్రటరీలు ఈ వేదికలో ఉన్నటువంటి నాతో కార్యదర్శి వర్గ సభ్యులు ఆఫీస్ బేరర్లు పాల్గొన్నటువంటి ప్రతి కాంట్రాక్టర్ మహిళలు అలాగే సోదరులందరూ కూడా ముందుగా స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ తరఫున ఇది పట్టుదలని మొదలైనటువంటి కార్మిక వర్గం తాలూకా చైతన్యం ఉంటే కాంగ్రెస్ సుమారు 12 కిలోమీటర్లు మేము వేడిలోనే కాదు మాకు ప్రకృతి పరంగా వేడి కూడా చేయదు మా దూర సంకల్పం ఉక్కు సంకల్పం అని చెప్పి స్టీల్ ప్లాంట్ ఆర్చరించే పెదగంటేల నగరం దాకా కదిలి నడిచొచ్చినటువంటి ప్రతి ఒక్క కార్మిక సోదరులకు మరొక్కసారి తెలియజేస్తున్నాం. నా ముందు మాట్లాడినటువంటి అనేక అంశాలు గడిచిన ఆగస్టు నెల నుంచి మనం ప్లాంట్ వ్యాప్తంగా మాట్లాడుకుంటూ వస్తా ఉన్నాం. దాని తర్వాత పర్యవసాలు ఎప్పుడైనా సరే మేము ఏది చదివితే అదే జరిగిపోతుంది అని చెప్పింది ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం తలాపేటువంటి ఏది చెప్తే అది చేసుకుంటూ పోయేటువంటి యాజమాన్యం. కానీ మీకు ఆ ఛాన్స్ ఇవ్వరు. కాంట్రాక్ట్ కార్మికులు సామాన్యమైనటువంటి ఇది కాదు. వీళ్ళు పోరాటాల చరిత్ర వారసులు. వీళ్ళు నీకు సగం బుద్ధి చెప్తారని చెప్పి ప్రభుత్వానికి యాజమాన్యానికి హెచ్చరిక చేశాం. ఈ రోజు డిమాండ్ ఏంటి? ప్లాంట్ని పూర్తి స్థాయిలో నడపవయ్యా అంటున్నాం. ప్లాంట్ పూర్తి స్థాయిలో నడిపితే అందరి కార్మికులకి పని ఉంటుంది. 4000 మంది కార్మికుల్ని నీకు నచ్చినట్లుగా తొలగిస్తానంటే కుదరదు అని చెప్పి సిఐటిగా హెచ్చరిక చేశాం. అనేకమైనటువంటి పోరాటాలు చేస్తా ఉన్నాం. కామ్రేడ్, ఎంతో ఘోరమైనటువంటి శిక్ష చేసినటువంటి శిక్షార్హులు అనుభవించేటువంటి ఉరి శిక్ష వేసే ముందైనా ఆ యొక్క వ్యక్తికి భారత శిక్షణాశక్తి పథకంగా నీ యొక్క చివరి కోరిక ఏంటి అని అడుగుతుంది. కానీ కష్టపడి ఇన్ని సంవత్సరాల నుంచి భారతదేశంలో సంపద సృష్టించే ఈ కార్మిక వర్గాన్ని రాత్రికి రాత్రి తీసివేస్తావా చేసి మన ఉద్యోగాలు మనం నిలుపుకున్నాం. దీనికి సహకరించిన ఎవరికైనా సరే మనం ధన్యవాదాలు చెప్తాం. కానీ ఈ విధంగా అర్థంతరంగా ఏ ఒక్క వ్యక్తినైనా పిక్ అండ్ చూస్ అంటే కార్మిక నాయకుల్ని ఈ విధంగా పనిలో నుంచి తీసేస్తారంట. చూడండి, మనం ఏమన్నా మన తాలూకా గొంతు కోరికల సిఐటి తాలూకా నాయకత్వం ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించమని స్టీల్ ప్లాంట్ రక్షించమని కోరుతా ఉంది. ఉద్యోగ భద్రత ఇవ్వండి. తక్కువ జీతాలకి పని చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే కాంట్రాక్ట్ కార్మికులు ఇప్పటికే మనకు అనేక రకాలైనటువంటి సౌకర్యాల కోతలు విధించినవి. అరే బాబు, చివరికి మాకు ఈఎస్ఐ లేదు, మాకు వైద్యం అందించబయ్యా అని చెప్పి మన విశాఖపట్నం జనరల్ హాస్పిటల్లో వైద్యం ఇవ్వమని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారండి? 55 సంవత్సరాలు దాటిన వాళ్ళే వైద్య పరీక్షలు పంపిస్తున్నారు. ఎందుకంటే మన మీద ప్రేమ తీసేదంట. చూడండి, వైద్యం చేపించండి. స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న మాకు అంటే వైద్య పరీక్షలు పంపిస్తుంటే నీ ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఇంకా మాట్లాడాల్సిన అంశాలు ఉన్నా ఇవాళ సమయాభావం దృష్ట్యా నాకు